మా అమ్ముడు అంటే నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. కానీ మా అమ్మ రూపంలో ఇందాక వచ్చిన వెంటనే దేవర్ లైక్ మీ అమ్ముడు ఉంటే షుడ్ హ్యావ్ ఫెల్ట్ సో హ్యాపీ. షుడ్ హ్యావ్ అంటే నీకు ఇంత మంచి పేరు వస్తుంది, ఇంత మంచి అప్రిసియేషన్ వస్తుంది, తను చూస్తుంటే చాలా బాగుండేది అని చూస్తుంటే అని మీరు అనుకుంటున్నారేమో, కానీ తను చూస్తుంది, తన వల్లే నాకు ఈ పేరు వస్తుంది అనేది నా ఫీలింగ్. మై డాడ్ ఈస్ ఆల్సో దేర్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా పేరెంట్స్ సపోర్ట్ లేకుండా నేనైతే ఏది చేయలేను. అండ్ నిన్నటి నుంచి ఫోన్ మోగిపోతుంది, ఎందుకు మోగుతోంది, ఎందుకు మెసేజ్లు వస్తున్నాయి, ఎందుకు. బట్ థ్యాంక్ యూ నిజంగా. వాళ్ళ బ్లెస్సింగ్స్, దేవుడి బ్లెస్సింగ్స్, మా అమ్మ బ్లెస్సింగ్స్. మా అమ్మ కూడా ఇక్కడ ఎక్కడో ఉంటారు, బట్ షీఈస్ ఆల్వేస్ హియర్ లుకింగ్ అట్ మీ హ్యాపీ. థ్యాంక్ యూ అమ్మ. నిజంగా దిస్ ఈస్ జస్ట్ ఫర్ యూ అంతే. నీ పెంపకానికి నేను పడే కష్టం అది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనంత్ శ్రీరామ్ గారు ఒక లిరిక్ రాశారు, వెనక్కి చూసుకుంటూ నీ పయనం ఎలా, ముందుకైతే సాగలేదు దారి బాగున్నా. వెనకకి చూస్తూ ముందుకు వెళ్ళకూడదు, కానీ ఒక్క నిమిషం ఆగి వెనకకి చూడొచ్చు కదా. ఒక్క నిమిషం ఇప్పుడు ఇక్కడ ఆగి వెనకకి చూస్తే ఆల్ దీస్ బ్యూటిఫుల్ పీపుల్ అండ్ దిస్ పోస్టర్ విచ్ సేస్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్. ఇంతకంటే ఇంకేం కావాలండి. నిజంగా పర్లేదు, ఒక జర్నీలో ఒక నిమిషం ఆగి వెనకకి చూసుకుంటూ మనతో ఉన్నవాళ్ళు, మనతో పాటు ఉన్నవాళ్ళు, మనం అంతా కలిసి ఒక అద్భుతమైన సినిమా చేసామని ఒక చాలా చాలా ఆనందంగా ఉన్నా. చాలా చాలా ఐమ్ ఫీలింగ్ ఎక్స్టాటిక్. ఐ థింక్ ఎక్స్టాటిక్ ఇస్ ద రైట్ వర్డ్. July 23rd మా సినిమా ప్రీమియర్స్ పడ్డాయి. ప్రీమియర్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తూనే ఉంది. నిన్న July 24th మా సినిమా రిలీజ్ అయింది. ఫస్ట్ డే రెస్పాన్స్ కానీ కలెక్షన్స్ కానీ మామూలుగా లేవు. అండ్ థియేటర్ విజిట్స్ అంతా అయిపోయిన తర్వాత థియేటర్స్లో మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఒకలాగా, లేకపోతే సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ ఒకలాగా డిఫరెంట్గా బిహేవ్ చేయడం అనేది కాదు, కానీ ప్రతి ఒక్కరూ ఒకే విధంగా ఒక సినిమాని ఎంజాయ్ చేయడం, అది కూడా అది మా సినిమా, మన సినిమా అవడం అనేది నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. సింగిల్ స్క్రీన్లో ఏ రెస్పాన్స్ అయితే వచ్చిందో నిజంగా మల్టీప్లెక్స్లో కూడా, ఒక మల్టీప్లెక్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అంతే ఎక్సైటెడ్గా, వాళ్ళు కూడా అంతే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఒక ఫుల్ హాల్లో, పెద్ద కెపాసిటీ ఉన్న ఒక ఫుల్ హాల్లో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ని ఒక ప్రేమ కథను ఎంకరేజ్ చేయడానికి, ఒక ప్రేమ కథను సపోర్ట్ చేయడానికి దెర్ ఆర్ ఓల్డ్ పీపుల్, దెర్ ఆర్ యంగ్ పీపుల్, ఒక బంచ్ ఆఫ్ గర్ల్స్ వచ్చారు, అబ్బాయిలు వచ్చారు. అంటే అంత డైవర్స్ క్రౌడ్ కూడా, అంటే అందరినీ యునైట్ చేసేది ఒకటే, అది సినిమా. అది నేను చాలా చాలా గట్టిగా నమ్ముతాను. నిజంగా నిన్న చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నిన్న నైట్, నేను నిజంగా వాస్తవంగా చెప్తున్నాను, నిన్న నైట్ నుంచి ఇవాళ పొద్దున్న వరకు థియేటర్ విజిట్స్ నుంచి ఇంటికి వచ్చాక ఒక్క నిమిషం కూడా నేను పడుకోలేదు. ఎందుకంటే ఫోన్ మోగుతుంది, సరే మెసేజ్లు చూద్దామని ప్రతి మెసేజ్ ఓపెన్ చేస్తున్నాను. ఐ హ్యావ్ టు టెల్ దిస్ రైట్ నౌ. అమ్మాయిలు నాకు పంపే రెస్పాన్సెస్కి, అమ్మాయిలు నాకు పంపే రిప్లైస్కి ఫస్ట్లీ థ్యాంక్ యూ. ఒక అమ్మాయి ప్రేమిస్తే కూడా ఎలా ఉంటుందో, ఒక అమ్మాయికి ప్రేమ గెలిచినా, ఒక అమ్మాయి ప్రేమ విఫలమైన ఆ కోణం నుంచి ఈ సినిమాని చూపించాలని అనుకున్నందుకు ముందుగా ఫస్ట్ మేకర్స్కి సార్, సాయి రాజేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను తీసుకున్నందుకు సెకండ్ థ్యాంక్ యూ. ఫస్ట్ థ్యాంక్ యూ కథ రాసినందుకు, ఈ కథ చెప్పాలనుకున్నందుకు. అండ్ ఈ బ్యూటిఫుల్ స్టోరీని అద్భుతంగా డైరెక్ట్ చేసిన మా బ్రదర్ రవి నంబూరి గారికి సార్, హ్యాట్స్ ఆఫ్. నిజంగా అంటే మీరు నన్నైతే ఎలా అన్నారో నేను కూడా అలానే అంటా. మీ సక్సెస్ నా సక్సెస్. అండ్ మా కసిబిడ్డ, మా ఎస్కేఎన్ గారు, చిన్న పిల్లో